ఉండబోతున్న అధిక పెన్షన్ అట పార్ట్ 1, 2 విధానం కింద లెక్కింపు స్పష్టత ఇచ్చిన ఈపీఎఫ్ఓ. అధిక పెన్షన్ లెక్కింపు విధానంపై ఈపీఎఫ్ఓ స్పష్టత ఇచ్చింది. తాజా నిర్ణయం చందాదారుల ఆశలపైన నీళ్లు చల్లిందట. కొత్త లెక్కల ప్రకారం చూస్తే వచ్చే పెన్షన్లో భారీగా కోత పడుతుందట. మరి ఇదేంది? అధిక పెన్షన్ అర్హత లేని ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు వర్తింపజేస్తున్న లెక్కింపు విధానాన్నే అధిక పెన్షన్ అర్హులకు అమలు చేయబోతున్నట్టు వెల్లడించింది. ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ పేరా 12లోని నిబంధనల ప్రకారంగా 2014 సెప్టెంబర్కు ముందు సర్వీస్కు పార్ట్ 1, 2014 సెప్టెంబర్ నుంచి పదవీ విరమణ వరకు పార్ట్ 2 కింద లెక్కించి తుది పెన్షన్ ఖరారు చేస్తారట. ఈ విధానానికి కార్మిక శాఖ ఆమోదం తెలిపిందని ఈపీఎఫ్ఓ వివరించింది. ఈపీఎఫ్ఓ పెన్షన్ విభాగ అదనపు కేంద్ర భవిష్య నిధి కమిషనర్ చంద్రమౌళి చక్రవర్తి దీనికి సంబంధించి ఆదేశాలు జారీ చేసిరట. 2014 సెప్టెంబర్కి ముందు సర్వీసు పార్ట్ 1 అట, 2014 సెప్టెంబర్ నుంచి పదవీ విరమణ వరకు పార్ట్ 2 అట. అట్లా లెక్కించి పెన్షన్ ఖరారు చేస్తారట. 30% పైగా పెన్షన్ తగ్గుతుందట. పార్ట్ 1, పార్ట్ 2 కింద లెక్కించడంతో 30% పైగా కోత పడుతుందట. గరిష్ట వేతన పరిమితి 6,500 నుంచి 15,000కు పెంచినప్పుడు ఈపీఎఫ్ఓ ఈ నిబంధనను తెరపైకి తెచ్చింది. సో ఎట్లా కోత పడుతుంది? ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగి ఎగ్జాంపుల్ చెప్తున్నారు. 1999లో సర్వీసులో చేరి 2021 వరకు పదవీ విరమణ చేశారు అనుకుందాం. 99లో అపాయింట్ అయ్యిండు, 2021లో రిటైర్డ్ అయ్యిండు. బోనస్ 2 ఏళ్లతో కలిపి 24 ఏళ్ల సర్వీస్ అనుకుందాం. 2014 ఏడాది నాటికి సగటు వార్షిక వేతనం బేసిక్ డిఏ కలిపి 22,000గా ఉన్నదట. ఫర్ ఎగ్జాంపుల్, పదవీ విరమణ చేసే నాటికి చివరి 5 ఏళ్ల వేతన సగటు 40,000. చివరి 5 ఏళ్ల వేతన సగటుతో పెన్షన్ లెక్కిస్తే 13,714 రూపాయలు చేతికి అందాలి. కానీ ఇక్కడ ఏం చేశారు? పార్ట్ 1, పార్ట్ 2గా డిసైడ్ చేశారు. ఆ ఉద్యోగికి 99లో చేరి 2021లో ఆయన రిటైర్ అయ్యిండు. ఇక్కడ ఏమవుతుంది అనేది 2014 సెప్టెంబర్కి ముందు సర్వీసు పార్ట్ 1 కింద, 2014 సెప్టెంబర్ తర్వాత నుంచి రిటైర్ అయ్యేంత వరకు సర్వీసు పార్ట్ 2 కింద లెక్క కడుతున్నారు. దీనివల్ల ఏమవుతున్నది? చివరి 5 ఏళ్ల వేతన సగటుతో పెన్షన్ లెక్కిస్తే 13,714 రూపాయలు ఆయనకు రావాలి. కానీ పార్ట్ 1, పార్ట్ 2 కింద లెక్కించడంతో పార్ట్ 1 కింద ఆయనకి 5,342 రూపాయలు వస్తుంది. పార్ట్ 1 కింద, పార్ట్ 2 కింద 4,000 రూపాయలు వస్తుంది. మొత్తం 9,342 రూపాయలు ఖరారవుతుంది. అంటే నెలకు 4,372 రూపాయల పెన్షన్ కోత పడుతుందట. పెన్షన్ లెక్కింపు ఫార్ములా ఏంటంటే వేతన సగటు యావరేజ్ శాలరీ ఇంటూ సర్వీస్ కాలం డివైడెడ్ బై 70. ఇది ఆ యొక్క పెన్షన్ లెక్కించే విధానం అన్నమాట. మరి ఎందుకు ఇట్లా? ఇగో పార్ట్ 1, పార్ట్ 2 కింద లెక్కించడంతో 30% పైగా పెన్షన్ కోత పడబోతున్నది. గరిష్ట వేతన పరిమితి 6,500 నుంచి 15,000కు పెంచినప్పుడు ఈపీఎఫ్ఓ ఈ నిబంధనను తెరపైకి తెచ్చింది. 2014 సెప్టెంబర్కి ముందు చివరి ఏడాది సగటు వేతనం, ఒకసారి పాపం పెన్షన్దారులందరికీ ఇది ఉపయోగపడుతుంది. ఎక్కడుంది వార్త? మొత్తం సర్వీసును కలిపి పెన్షన్ లెక్కించే విధానం అమల్లో ఉండేది. గరిష్ట వేతన పరిమితి పెంపు తర్వాత చివరి 5 ఏళ్ల సగటు వేతనాన్ని తీసుకుని లెక్కించేలా ఉద్యోగుల పెన్షన్ స్కీమ్కు సవరణ చేసింది. తర్వాత 5 ఏళ్ల పాటు సగటు కాకుండా దామాషా పేరిట పార్టుల విధానం తెరపైకి తెచ్చింది. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఇంతకుముందు మనం చదివింది పూర్తి పెన్షన్ చెల్లించాలి అని డిమాండ్. అధిక పెన్షన్కు అర్హులైన చందాదారులు వేతన పరిమితి లేకుండా పూర్తి వేతనం పైన పెన్షన్ నిధికి నగదు జమ చేస్తున్నారు. పెన్షన్ నిధికి నగదు జమ చేస్తున్నప్పుడు గరిష్ట వేతన పరిమితి ప్రస్తావన లేనందున పార్ట్ 1, పార్ట్ 2 కింద 2014 సెప్టెంబర్కు ముందు ఉన్న నిబంధన అమలు చేయాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క ప్రాంతీయ పీఎఫ్ కార్యాలయాల అధికారుల నిబంధనలకు లోబడి వెంటనే దరఖాస్తుల పరిష్కారాన్ని వేగంగా చేపట్టాలని పెద్ద ఎత్తున ఈ కార్మిక సంఘాలు వీళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. అంతా పైసలు తగ్గించుకునే వ్యవహారం తప్ప ఇంకొకటి కాదు. ఇప్పుడు కొత్తగా ఇదెందుకు తెర మీదకి తీసుకొచ్చారు మరి?